పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడే ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే వేళలో చిటుకుల నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఒక బిడ్డను హాస్టల్కి పంపడానికి ముందు బ్లెస్సింగ్ కోసం వస్తున్న వ్యక్తులు పలికిన మాట, మేము ఇక్కడికే వచ్చాము, అప్పుడు మాకు పిల్లలు లేరు, కానీ దేవుడు ఇక్కడే మాకు బిడ్డని ఇచ్చారు, ఈ బిడ్డని ఎత్తుకొని నేను సాక్ష్యం చెప్పాను అని చెప్పినటువంటి వ్యక్తిని హాస్టల్కి పంపిస్తుంటే అదే నమ్మకంతో ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్ తీసుకుని వెళ్తున్నారు. అలాగే ఈ దేవాలయంలో జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం ద్వారా మీ ఇంటిలో కూడా అద్భుతాలు జరగాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. గోవిందాపురం రాజు బాల తెరిజా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రాజుకి జరిగిన స్వస్థతను బట్టి కృతజ్ఞతగా, ముత్తంగి కేంద్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిపై దేవుని దీవెనల కొరకు ఎన్నో ఆత్మలను రక్షించుటకు ఫాదర్ సిర్లు గారికి ప్రభు మంచి ఆరోగ్యం బలమును దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కోసం ప్రార్థిస్తున్న మిమ్మల్ని కూడా ప్రభు దీవించును గాక. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు మేరీ, అలాగే మన మధ్యలో మ్యూజిషియన్గా పనిచేసినటువంటి బోసి యాంటనీ గారి యొక్క భార్య ఈరోజు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నది. ఆమె కూడా ఇక్కడ ఎడతగక సేవలో భాగం వహిస్తున్నటువంటి వ్యక్తి. అందువలన శ్రీజ అనే సహోదరికి దేవుడు ప్రత్యేక ఆశీర్వాదం దయచేయమని, వాళ్ళ పిల్లలను ప్రభు దీవించాలని. శ్రీజ, ఈరోజు మీకు హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే బర్త్డే కొనియాడుతున్న వారు, అలాగే వారి యొక్క పెళ్లి వార్షిక కోసం కొనియాడుతున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగోడకంలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరూ ఈరోజు పాపసిద్ధం చేసి అందరంగిక స్వస్థతలో ప్రవేశించబోతుండగా అందరికీ ఇప్పుడు దాకా జరిగిన మేలులకు స్తోత్రం చెల్లిస్తూ రాబోయే దినంలో కూడా అద్భుతాలు చేయాలని మన ఉద్దేశములతో ప్రభుని కర్పించి ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవవుట్టై అయిన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును
చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యోహాను 7:38 నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని ప్రభు యేసు ఆ గుడిలో, దేవాలయంలో పండుగ చివరి రోజు బిగ్గరగా ఏడ్చి పలికిన మాట. చివరికి మన దప్పికను తీర్చేవాడు ఆయన ఒక్కరే అని మనకు నేర్పిస్తున్నాడు. అంతేకాదు, మనం పొందుకున్న జీవం జీవజలముగా ఇతరులకు అందించడానికి, కరోనాలో తప్పించి, యాక్సిడెంట్లో తప్పించి, దేవుడు ఇంకా నాలాంటి వాళ్ళని సేవ చేయుటకు, మీలాంటి వారిని మీ కుటుంబానికి దీవెనకరంగా మారుటకు ఎన్నుకొన్నాడు. యోహాను 7:38 ప్రకారం. John 7:38 The Lord Jesus Christ on the last day of the festival, he cried with a loud voice saying, those who are thirsty, let them come to me. Out of the believer's heart the living water will flow. First he gives us our thirst, he quenches. Secondly, he fills us so that we become a living water for others. That's why he saved us in corona accident, so that we may serve him all the days of our life. యోహాను 4:13-14 యేసు ప్రభు సమరయ స్త్రీని చూచి పలికిన మాట, నీవు ఈ నీటిని తాగుతుంటే దప్పికతోనే ఉంటావు, కానీ నేను ఇచ్చే నీరు నీ యందు నిత్య జీవమును ఊరడి నీటి బుగ్గవలే ఉండును అని ప్రభు పలికాను. The water that you drink will become thirsty, but the water that I give will make you to become a rivers of living water. John 4:13-14. అదే యేసు సమరయ స్త్రీ ముందు నిలబడిన యేసు ఈరోజు ఈ ప్రార్థన ద్వారా జూన్ నెలలో యేసు హృదయం నుండి వెలువడే ఆ జీవ రక్తం ద్వారా మనలందరినీ జీవనది వలె మార్చునుగా. ఎండిపోయిన పరిస్థితులన్నీ మారిపోవునుగా. ఈ ఉద్దేశంతో పాడుదాం. నీరు లేని నది ఒక్క నదియేనా, నీవు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నదియేనా, ప్రభు నీవు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నదియేనా, ప్రభు నీవు లేని జీవితం జీవితమేనా. జీవజలము నాలో నింపగరావా, జీవజలము నాలో నింపగరావా. ఆత్మదాహము తీర్చుము దేవా, ఆత్మదాహము తీర్చుము దేవా. రావా దేవా నన్ను కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. రావా దేవా నన్ను కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. నీకై ప్రతి చోట వెదకితి దేవా, తీరలేదయ్యా నా దాహము. నీకై ప్రతి చోట వెదికిది దేవా, తీరలేదయ్యా నా దాహము. అలసిన నాకు నీ దర్శనమేవా, తీర్చుము దేవా నా ఆత్మదాహము. అలసిన నాకు నీ దర్శనమివ్వా, తీర్చుము దేవా నా ఆత్మదాహము. రావా దేవా నన్ను కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. శరణ్య, దేవుడు ఇంతకు ముందు కూడా నన్ను పిలిచాడు, నేను నమ్మట్లేదు. అందువల్ల మళ్ళా నీ తప్పికని తీర్చే దేవుడు ఉన్నాడని నీతో నమ్మకాన్ని వెలిగిస్తున్నాడు. ధైర్యంగా ఉండుము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము,
మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంతకు ముందే మనం చదివాం, దప్పికకున్న వాళ్ళందరూ నా చెందకు రండి అని ప్రభు చెప్పాడు. ప్రభు మనకు ఏదైనా వరములు ఇవ్వాలంటే దాహం కలిగి ప్రార్థించాలి, మనం ఆకలితో ప్రార్థించాలి. ఆ దాహం ఎట్లా ఉండాలంటే ఇచ్చే వరకు వదలను ప్రభా అని ఆ దాహం కలిగిన వారిని దేవుడు చూసి ఈమె వదలదు, ఈయన వదలడు అని చెప్పి గిఫ్ట్స్ అయినా వరములైనా మీ ఆశీర్వాదములైనా మీకు ఇచ్చేస్తాడు. అందుకే ప్రభు చెప్పాడు, దోస్ ఆర్ థర్స్టీ ఐ విల్ క్వెంచ్ దేర్ థర్స్ట్. దాహముతో ఉన్న వారికి సంతృప్తి కలుగు చేస్తాడని పలికిన దేవుడు దీని అష్టభాగ్యంలో కూడా మనం వింటున్నాం. ఎస్, ఈవెన్ among when he was preaching on the mountain, the Lord has declared, those who are thirsty, I will satisfy them. Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయం దానిలో మనం చదువుతున్నాం, నా చెందకు రండి అని ప్రభు పిలుస్తున్న నెలనే జూన్ నెల, యేసు హృదయం నాకు అంకితం చేయబడిన నెల. The Lord is telling, come to me, come near me and quench your thirst. నా దగ్గరికి రండి, దప్పికను తీర్చుకోండి. యేసు హృదయం చూస్తూ ఈ పాట పాడుదాం, మన దప్పికను దేవుడు తీర్చును గాక. ఆమేన్. దప్పికగొన్న వారినెల్లా నీ చెంతకు రమ్మని పిలిచిన దేవా, దప్పికగొన్న వారినెల్లా నీ చెంతకు రమ్మని పిలిచిన దేవా, అలసిన నాకు నీ దర్శనమీవా, తీర్చుము దేవా నా ఆత్మదాహము. అలసిన నాకు నీ దర్శనమివా, తీర్చుము దేవా నా ఆత్మదాహము. రావా దేవా నన్ను కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. చక్కటి పాటను రాసినటువంటి క్రీస్తు గారిని, ఫాదర్ గారు చేసిన పరిచర్యను సమస్తను ప్రభు దీవించమని ప్రార్థిస్తాం. థ్యాంక్ ద లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్, వెరీ డెప్త్, మీనింగ్ఫుల్ సాంగ్ రిటన్ బై ఫాదర్ క్రిస్తురాజ్. Let us also pray for his intentions, his ministry and the society. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 42:1 సామ్ 42:1 ప్రభు దప్పిక కొనిన దుప్పి సేలయీటి నీటి కొరకు వలె నా హృదయము నీ కొరకై తప్పించుచున్నది అని కీర్తనకారుడు పాడుతున్నాడు. అస్ అ డియర్ లాంగ్స్ ఫర్ ద రన్నింగ్ వాటర్, మై హార్ట్ లాంగ్స్ ఫర్ యూ. ఈ జూన్ నెల అంతా మన హృదయం యేసు హృదయం వైపే అలాగే దాహముతో వేచి ఉండాలి. అందుకే ఈరోజు ఈ పాటను సెలెక్ట్ చేసి మనం పాడుతున్నాం. ద హోల్ మంత్ ఆఫ్ జూన్ ఈజ్ డెడికేటెడ్ టు ద సీక్రెట్ విచ్ ఇస్ థర్స్టీ ఫర్ అస్. మన ప్రేమ కోసం ఆయన వెతుకుతున్నాడు. మనము కూడా ఆయన ప్రేమిస్తూ ఎక్కువగా ప్రార్థనలో గడిపి ముచ్చట్లను మానేసి ప్రభుతో గడిపే నెల. ఈ నెలలోనే ఎక్కువగా అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు గడిచిన 2 రోజులుగా. యు ఆర్ వాచింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ last 2 days, how the miraculous thing. So we need to consecrate our families without getting disturbed with the world. This month will not come again. ఈ నెల మళ్ళా రాదు. అద్భుతాలు పొందే గొప్ప నెల. పాడుదామా? ఎండిన నెల నీటి కొరకై వేచి ఉన్నట్లు నా ఆత్మ నీ కొరకై తప్పిస్తుంది, త్వరగా రండి ప్రభా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీరు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీరు లేని జీవితం జీవితమేనా. ఎండిన నేల నీటి కొరకై వేచినట్లుగా నా ఆత్మ నీ కొరకై తప్పిస్తుంది. ఎండిన నేల నీటి కొరకై వేచినట్లుగా నా ఆత్మ నీ కొరకై తప్పిస్తుంది. అలసిన నాకు నీ దర్శనమేవా, తీర్చుము దేవా నా ఆత్మదాగము. అలసిన నాకు నీ దర్శనమేవా, తీర్చుము దేవా నా ఆత్మదాగము. రావా దేవా నన్ను కావగరావా, ఆత్మదాగము తీర్చగరావా. మీరు దేనికోసం దాహముతో వేచి ఉన్నారో ఆ ఉద్దేశంలో అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ నెలలో కూడా మన దేశంలో వేరే దేశాలలో అపాయకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి. మీలో చాలామంది నాకంటే ఎక్కువ వార్తలు చూస్తూ ఉంటారు. అందువలన మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, మన కుటుంబాలు మాత్రమే కాకుండా అందరూ బాగుండాలని, అందులో మీరు కూడా మీ కుటుంబం కూడా సంరక్షణలో ఉండాలని యేసు తిరుహృదయం వైపు చూస్తూ మీ కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి పెట్టుకొని రోజు మీరు చేస్తున్నారని నమ్ముతున్నాను. ఆ దివ్య హృదయం వైపు చూస్తూ సమర్పణ ప్రార్థన అని ఉంటుంది బుక్లో కూడా మీ కుటుంబ సభ్యులను అర్పించుకోండి. రాబోయే దినంలో జరిగే ప్రతి విపత్తు కీడుల నుండి దేవుడు ఈ ప్రార్థన ఈ సంరక్షణ ద్వారా యేసు తిరుహృదయం ఫోటో పెట్టుకున్న ప్రతి కుటుంబాన్ని ప్రత్యేక దేవుడిని దీవించును గాక. ఆమేన్. All those who are consecrating your families, I told you already several times to write down all the names of your family and consecrate your family members with a photo that is kept on the pedestal and offer so that God can protect us. We need protection from God. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మా కుటుంబ జీవితమును యేసు తిరుహృదయానికి సమర్పిస్తున్నాను. దివ్యవాక్య కేంద్రమును నీ తిరుహృదయానికి అర్పిస్తున్నాను. మా గతము మా ప్రస్తుతము మరియు మా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాము. ఈనాటి నుండి మేము మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. పాప భారం భరించలేక అలసిపోతున్న వారు ఎందరో ఉన్నారు. అలాగే కుటుంబ భారంను మోయలేని పరిస్థితుల్లో విలపిస్తున్న వారు ఎందరో ఉన్నారు. మీకు తెలుసు మీ కుటుంబంలో ఉన్న భారం. అవన్నిటిని అర్పించుటకై కేంద్రం ఉంది. దానికోసం యేసు తిరుహృదయమునకు అంకితం చేస్తున్నాం. మరి మీ భారం ఏమిటో దాన్ని గుర్తించుకొని భారమును యేసు హృదయం దగ్గర దించాలి. అక్కడ ఉంచితే మీ జీవిత కాలమంతా శాంతి సమాధానం కలుగును. Lord Jesus Christ said, "Come to me, all those are burdened in life," and so you have to bring down all the burden
and offer it to the heart of Jesus. Matthew 11:28, a known passage, but very beautiful passage. మత్తయి 11:11-28 తెలిసిన ఒక పరిచర్యతో కూడినటువంటి అందరికీ తెలిసినటువంటి వాక్యమే. చాలా లోతైన సత్యం. అందరూ కడకడ చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. భారమును నా దగ్గరికి తీసుకురండి, నేను మీకు శాంతిని ఇస్తాను. The Lord is calling us, come, your burden, I will give you rest. What more we need? అటు ఇటు చెప్పకుండా ప్రభుకి చెప్తే ఈ నెలలో ఏం జరుగుతుందో దాన్ని ఊహించుకునే గొప్ప పాట ఇది. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. పాప భారం భరించలేక అలసిపోగా, కుటుంబ భారం మోయలేక విలపిస్తుండగా, పాప భారం భరించలేక అలసిపోగా, కుటుంబ భారం మోయలేక విలపిస్తుండగా, అలసిన నాకు నీ దర్శనమేవా, తీర్చుము దేవా నా ఆత్మదాహము. అలసిన నాకు నీ దర్శనమివ్వా, తీర్చుము దేవా నా ఆత్మదాహము. నీరు లేని నది ఒక నదియేనా, ప్రభు నీవు లేని జీవితం జీవితమేనా. మీ భారములన్నీ ప్రభుకి చెప్పండి. ఈ గుర్తు అయిపోయిన వెంటనే భారములన్నీ తొలగిపోనుగా. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంకా 4 రోజులే ఉన్నాయి. మనమందరం కలిసి వరంగల్ మేత్రాశ్రమంలో సింగారంలో మరే తల్లి దర్శనమిచ్చి అనేక మంది కన్నీళ్లు తుడిచి అనేక సాక్షులు ప్రతి సంవత్సరం వింటున్నాం. గడిచిన 3 సంవత్సరాలుగా దేవుడు అమ్మ మరియ తల్లి మీద నాకు ఉన్న భక్తి వలన నన్ను దేవుడు ఒక భాగ్యం ఇచ్చి ఆమె వెలసినటువంటి స్థలంలో పూజ చేసే భాగ్యం, వాక్య పరిచర్య చేసే భాగ్యం, నాకు 2వ ఇల్లు లాంటి ఆ మేత్రాసనంలో పనిచేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. అందరూ కూడా దయచేసి 25వ తారీఖున సింగారం మరియ మాత పండుగకు రండి. ఎవరైతే DMI 24/7 గ్రూప్లో ఉన్నారో, ఇంకా సర్టిఫికేట్ పొందలేదో, ఇంకా DMI 24/7లో గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిన వారు మీకు తెలుసు. ఆ 3వ గుర్తు అయిన తర్వాత మీకు వచ్చినటువంటి ఆ నంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ పంపాలి, ఫోన్ చేయకూడదు. పంపిస్తే మీరు జాయిన్ అవుతే ఆ టైంలో వచ్చి ఆ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకునే భాగ్యం ఉంది. ఇప్పుడు కూడా స్క్రీన్లో మీకు కనిపిస్తుంది. ఆ ఫోన్ నెంబర్ చూసుకోండి. DMI అని ఉంటుంది. దయచేసి సెంటర్ నెంబర్కి ఫోన్ చేయొద్దు. DMI 24/7 అనే గ్రూప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఒక్క వాట్సాప్ మెసేజ్ పంపిస్తే లింక్ వస్తుంది. లింక్ను ప్రెస్ చేస్తే వెంటనే జాయిన్ ద గ్రూప్ను వస్తుంది. మీరు జాయిన్ అవుతారు. అంతే మనకు మధ్యలో ఉన్న సంబంధం. తర్వాత అందరూ ప్రార్థనలో ఉన్నారు. 13,000 మంది ఉన్నారు.
సర్టిఫికేట్ ఆ రోజు మీకు ఇవ్వబడుతుంది. మీరు వరంగల్ మేత్రాశ్రమం చెందిన వాళ్ళు, తర్వాత వేరే మేత్రాశ్రమం నుంచి చెందిన వాళ్ళు వస్తే ఆ టైంలో మీరు కలెక్ట్ చేసుకోండి భాగ్యం. సెల్ ఫోన్లో మీ నంబర్ చూపించాలి. ఆ రోజు 25వ తారీఖున జరుగుతున్న పండుగకు వస్తున్న వేలాది సంఖ్యలో ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తున్న భక్తులందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. దాని వెనుక పనిచేస్తున్నటువంటి ఫాదర్ దాసరి జోసఫ్ గారిని, చెల్లిని, తర్వాత గుడి పెద్దలను, దాని వెనుక డొనేషన్ అక్కడ ఇచ్చేసి ఫాదర్ గారిని ఆదుకుంటున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ కొంటూ వస్తున్నాం. ఈరోజు యేసు తిరుహృదయానికి మరొకసారి అర్పించుకుంటూ చివరి ఆశ్రమంలో కొరకై మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. We pray for you and consecrating yourself every day to this consecrate to the heart of Jesus, and God is doing mighty miracles as we celebrate every year. June month we have special retreat on heart, and heart is moved and many miracles are happening. May that happen to you too. Maybe మీలో కొంతమంది రాలేరు, వేరే దేశంలో ఉన్నారు, అక్కడ కూడా మీకు అద్భుతాలు జరుగును గాక. ఆమేన్. ప్రార్థనతో పాడి ముగించే మునుపు మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం, నిస్సహాయులై మ్రొగ్గొచ్చు బాధలు, కన్నీలు, వ్యాధి అన్నిటితో బాధపడుతున్న వారిపై కనికరము చూపిన అదే హృదయం ఈరోజు మన మధ్యలో ఉండగా మన మీద కనును చూపించి మన వ్యాధులను నయం చేసి స్వస్థపరచి కన్నీళ్లు తుడిచి అద్భుతాలు చేసి ఈ రోజులో వెతుకుతున్నటువంటి సాక్ష్యం మీ ఇంటిలో కూడా వినబడును కాక. ఆమేన్. ఎస్, we are worried, we are troubled, we are sick, we are depressed, we are suppressed, we are harassed. Matthew 9:36. But God comes with a mercy and shows, may the heart of Jesus move with compassion and bless you all today. వ్యాధిగ్రస్తులందరికీ యేసు హృదయం ద్వారా స్వస్థత కలుగునుగా, విడుదల కలుగునుగా, అద్భుతాలు కలుగునుగా, కన్నీళ్లు తుడవబడునుగా. ప్రార్థనతో పాడి ముగిస్తాం. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. జీవజలము నాలో నింపగరావా, జీవజలము నాలో నింపగరావా. ఆత్మదాహము తీర్చుము దేవా, ఆత్మదాహము తీర్చుము దేవా. వ్యాధులతో బాధలతో మ్రగ్గుచుండగా స్వస్థతకై రేయింబవలు వేచి ఉండగా. వ్యాధులతో బాధలతో మొక్కుచుండగా స్వస్థతకై రేయింబవలు వేచి ఉండగా. అలసిన మాకు స్వస్థత నీయు, అలసిన నాకు నీ స్వస్థత నీయు. అద్భుతాలు చేయుమయ్యా వేచి ఉన్నాము, అద్భుతాలు చేయుమయ్యా వేచి ఉన్నాము. యేసయ్యా 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 దీవించు. రెండు మూడు రోజులుగా జరుగుతున్న గొప్ప అద్భుతాలు చూసి ఒక వ్యక్తి ఈరోజు ఉదయం నాకు మెసేజ్లో ప్రైజ్ ది లార్డ్ డాక్టర్ సిరిల్ ఫాదర్ అని రాశారు. నాకు నవ్వాలా లేకపోతే ఏడవాళ్ళని అనిపి, ఎందుకంటే నా స్టాండర్డ్ నాకే తెలుసు. బిఏ చాలా శ్రమల మధ్యలో పాస్ అయ్యి కరెక్ట్గా పాస్ మార్కుతో పాస్ అయిన వ్యక్తి ఎట్లా డాక్టర్ అవుతాడు కావచ్చు. మీకు కూడా అలాంటి దినంలో వస్తాయి. పనికిరాని వ్యక్తి అంటున్నారు కదా, మిమ్మల్ని చూచి బాధపడవద్దు. నాలాంటి తెలుగు రాని వ్యక్తులు దేవుడు వాడుకుంటున్నాడు. పిల్లలు చదువుకుంటున్నారు, మీ పిల్లలకు ధైర్యం చెప్పండి, ఇలా చెప్పండి. మీరు ఫస్ట్ క్లాస్లో అసలు ఊహించని రీతిలో దేవుడు మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడు. మనకు అలా పిలువబడటానికి అర్హత లేదు, కానీ దేవుడు చేస్తాడు. The Lord can do miracles for you. You may be the worst and the last in the class, but God can select you for miracles. ప్రార్థనతో నమ్మకముతో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధిగ్రస్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా యేసు హృదయానికి అర్పిస్తున్న కుటుంబాల మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంటిలో ఉన్న వారందరి పేర్లు రాసి హృదయానికి అర్పిస్తున్న వాళ్ళ మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో పనిచేసిన ప్రతి కుటుంబాల మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకానికి వచ్చిన ప్రతి బిడ్డ మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యవసాయం చేస్తున్న రైతులందరి మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్కూల్ లాంటి ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్న పిల్లల మీదను టీచర్స్ మీదను నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాలు జరుగుటకు రోజు ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం సింగారంలో జరుగుతున్న పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగాను ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా కూడా అద్భుతాలు ఈ రోజులు జరుగుతుంది కావున అలా పంపిస్తున్న విన్నపాల మీదను దయగాను ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. రోస్లీమా, రాజేశ్వరి, నిత్య, పవిత్ర మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి ఈరోజు దీవిస్తూ ఉన్నాడు. మీలో కొంతమందికి బయట చెప్పలేక లోపల కృంగిపోతున్నటువంటి అనేక మంది ఉన్నారు. మీ హృదయంలో లోపలికి వెళ్ళి యేసు హృదయం ఈరోజు మిమ్మల్ని సరిచేసి మిమ్మల్ని దీవించునుగాక. వ్యాధిగ్రస్తులందరూ ఎక్కడ మీకు రోగం ఉందో అక్కడ చేయి ఉంచి ప్రార్థిస్తూ అద్భుతాలు స్వస్థత కలగాలని చివరి ఆశను పొందుకోండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీరు ఏ అవయంలో చేతుల నుంచి ప్రార్థిస్తున్నారో స్వస్థతను దయచేసి విడుదలను దయచేసి అద్భుతాలు చేసి యేసు హృదయం మనసు కరిగి మిమ్మల్ని దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you as you consecrate your families. May you be healed and delivered and receive the miracles. In Jesus' name we pray. జీవజలము నాలో నింపగరావా, ఆత్మదాగము తీర్చగరావా. రావా దేవా మమ్ము కావగరావా, ఆత్మదాగము తీర్చగరావా. యేసు హృదయం మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.